నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్ నుండి పరేడ్ గ్రౌండ్స్ లో వేలాది మంది యోగాభ్యాసంలో పాల్గొనడం పండుగ వాతావరణాన్ని కల్పించిందని కలెక్టర్ అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ, పట్టణ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు సుమారు 8,000 మంది పాల్గొని విశాఖలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అనుసరిస్తూ యోగాభ్యాసనాలు కొనసాగించిన తీరు అత్యద్భుతంగా ఉంది అన్నారు. ప్రధానమంత్రి ఆకాంక్ష మేరకు, ముఖ్యమంత్రి సూచన మేరకు గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగా అభ్యసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ రోజున 8,000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. పరిశుభ్రతతో పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ నిర్వహించిన 11వ యోగా దినోత్సవం కార్యక్రమం అనంతరం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈ వారం యోగా డే సందర్భంగా జిల్లా అటవీ శాఖ భీమవరం వారి ఆధ్వర్యంలో హరిత యోగా కార్యక్రమం చేపట్టి కలెక్టర్ నాగరాణి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రజలకు 9,632 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. 2024 ఎన్నికల తర్వాత భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి బాధ్యతలను చిన్నమిల్లి వెంకటరాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అప్పగించిన తర్వాత తొలి కార్యకర్తల సమావేశం శనివారం కేఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. భీమవరంలోని ఎర్మదురు డ్రైన్ పై నిర్మించిన వంతెనలకు ఇప్పటి వరకు అప్రోచ్ రోడ్లు వేయకపోవడం వలన భీమవరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైనా పట్టించుకున్న పాపాన పోలేదని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులతో కలిసి వాటిపై పోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోవడం ఆయన నైజమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు విమర్శించారు. స్థానిక కేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో శనివారం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నూతనంగా నియమించిన భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చిన్నమిల్లి వెంకటరాయుడు అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారని, నేడు రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం నడుపుతుందని అన్నారు. రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వారిని, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెడుతుంది అన్నారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులను పెంచేసిందని అన్నారు. రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఒకసారి మోసపోయారు, 2 సార్లు మోసపోయారు, మళ్ళీ పాత చరిత్ర ఈ సంవత్సరం కాలంలో వచ్చింది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, సోషల్ మీడియాలో కేసులు, ఎవరైతే రాజకీయంగా ఉన్నారో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ కేసులు. ఇదే తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచడం, కరెంట్ బకాయిలు ఉండలేము, అదే బాధ్యత. 3 నెలలు 16,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇవాళ విద్యార్థులు మొన్నదాకా ఫీజు కట్టలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. 44 డబ్బులు ఆడే యాభై చేతిలో. ఇవాళ ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. మీరందరూ కూడా గమనించాలి. మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే మన గమనంలో ఉంటుందో ఆ నాయకుడిని బలపరచవలసినటువంటి అవసరం ఉంది. అత్తిలి మండలంలో వాడవాడల అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అత్తిలి గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో యోగా డేను పురస్కరించుకొని విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు యోగాసనాలు వేశారు. అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఛాంబర్ సభ్యులు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. అత్తిలి మాజీ ఏఎంసీ చైర్మన్ పోల్శెట్టి చంటి నివాసంలో యోగాసనాలు వేశారు. యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలను యోగా ట్రైనర్ వివరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, టీడీపీ మండలాధ్యక్షుడు పోలిశెట్టి చందు, జనసేన మండలాధ్యక్షుడు దాసం ప్రసాద్, కొరిపల్లి హరి, ఆనాల ఆదినారాయణ, డీసీ చైర్మన్ నల్లూరు సురేష్, వాయిస్ ఎంపీపీ కొనకళ్ళ విజయ నిర్మలా కాంతారావు, ఆల్తి అజయ్, బొంతు నాగార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రధాని మోదీ యోగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరిగేలా కృషి చేశారని అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు అన్నారు. అత్తిలిలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. యోగా కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం చూసేలా చేసిన ఘనత మోదీకే దక్కుతుంది అన్నారు. తణుకు నియోజకవర్గంలో యోగా విజయవంతం చేసేలా శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఎంతో కృషి చేశారు అన్నారు. ప్రతిరోజు ఆసనాలు వేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, అత్తిలి మండలంలో యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను అభినందించారు. మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, మాజీ ఎంపీపీ కేతా సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి మురళీకృష్ణ, ఎంపీడీఓ శామ్యూల్, తహసీల్దార్ దశకవంశీ, మండల ఉపాధ్యక్షురాలు కొనకళ్ళ విజయ నిర్మల, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, టీడీపీ నాయకుడు ఆనాల ఆదినారాయణరావు తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు బండి ప్రసాద్ ను సత్కరించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యను అభ్యసించాలని ఎంపీపీ మక్కా సూర్యనారాయణ అన్నారు. శనివారం అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, టీడీపీ మండలాధ్యక్షుడు పోలిశెట్టి చందు, జనసేన మండలాధ్యక్షుడు దాసం ప్రసాద్, కురిపల్లి హరి, ఆనాల ఆదినారాయణ, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, వాయిస్ ఎంపీపీ కొనకళ్ళ విజయ నిర్మలా కాంతారావు, ఆల్తి అజయ్, బొంతు నాగార్జున పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కిట్స్ పంపిణీ ఏదైతే ఉందో, ఈ కిట్స్కి సంబంధించి మనం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే రకంగా కిట్స్ పంపిణీ చేసిన విషయంలో, ఇప్పుడు పంపిణీ చేసే విషయంలో మీ పిల్లలు కానీ మాస్టర్లు కానీ అందరూ కూడా గమనించండి. ఈరోజు ప్రతి పుస్తకం మీద వాళ్ళ బొమ్మలుండి, వాళ్ళ బొమ్మలతోనే ఈ యొక్క పుస్తకాలు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, పెన్ను మీద కూడా ఆ పేర్లు అలా బొమ్మలు వేసుకునే విధంగా ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి పరిపాలనలో ఈరోజు కూటమి ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పేరు పెట్టి ఈ యొక్క విద్యా కిట్స్ ఏదైతే ప్రవేశించారో, ఈ యొక్క ప్రవేశపెట్టిన విద్యా కిట్స్ మరి ఈరోజు మనందరికీ కూడా చాలా ఉపకారం. పిల్లలందరికీ మనందరం కూడా ఒకటే గమనించాలి. ఈరోజు చేసినటువంటి కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు, అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు మనందరం కూడా ఎంత తేడా ఉందో కూడా మీ అందరూ కూడా గమనించండి. మరి ప్రభుత్వం వారు ఎంతో ఖర్చుతో, అంటే సుమారుగా మీకు ఇచ్చే కిట్టు యొక్క విలువ చాలా ఎక్కువ, 2600 రూపాయలు పైబడి ఉంది. బ్యాగ్ అయితే, పుస్తకాలు అయితే, బట్టలు అయితే అన్నీ కూడా
మరి ఇంత ఖర్చు పెట్టి దాని తోడుగా మళ్ళీ రీసెంట్గా కూడా తల్లికి వందనం పేరుతో చక్కగా మరి అమౌంట్ కూడా వేయడం జరిగింది. అంటే మీ మీద గవర్నమెంట్కి ఉన్న అభిమానం, అంటే మీరందరూ కూడా చదువుకుని చక్కగా వృద్ధిలోకి వచ్చి మరి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు, చక్కగా మరి ప్రగతి సాధిస్తారని మరి గవర్నమెంట్ నమ్మి మీ అందరికీ కూడా ఇంత ప్రోత్సహిస్తుంది. అలాగే మరి మధ్యాహ్నం భోజనం అవ్వనండి, ఏదైనా సరే మన పాఠశాలలో ఉన్న ఫెసిలిటీస్ ప్రైవేట్ పాఠశాల కూడా ఉండవు, అన్ని ఫెసిలిటీస్ కల్పించి మీ అందరికీ కూడా మరి మంచి విద్యాబోధన చేయిస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా చదువుకొని ఇచ్చిన పుస్తకాలని చక్కగా సద్వినియోగం చేసుకుని మంచి మార్కులతో, అలాగే ఈ స్కూల్కి ఒక రికార్డు ఉంది, ఇప్పుడు కూడా మంచి మార్కులతో ఎక్కువగా పాస్ అవుతుంటారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ మ్యాథ్లో ఏదో ఒకటి ఈ స్కూల్లో ఉంటుంది. నేను వచ్చిన కానీ చూస్తున్నాను, ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఖచ్చితంగా ఈ స్కూల్లో ఉంటుంది మండలంలో నుంచి. కాబట్టి అక్కడ అదే విధంగా నానుడి కొనసాగించి చక్కగా చదువుకుంటారని ఆశిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంచిలి గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువు ద్వారా వివిధ ఆసనాలను వేశారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సిరగాని నాగేశ్వరరావు, గ్రామంలోని వివిధ శాఖల ఉద్యోగులు, కూటమి పార్టీల నాయకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం కేసముద్రపుగట్టు గ్రామంలో టీడీపీ నాయకుడు మెందు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. యోగా కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజలు, కూటమి నాయకులు కూడా యోగాసనాలు వేశారు. అత్తిలి మండలం కొమ్మర గ్రామంలో అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని టీడీపీ ఆధ్వర్యంలో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిచే యోగాసనాలు వేయించారు. తణుకు పట్టణ ప్రాంతంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల వల్ల ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డీఈ కె నరసింహమూర్తి తెలిపారు. తణుకు రాష్ట్రపతి రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, సజ్జాపురం, ఇరగవరం కాలనీ, మున్సిపల్ ఆఫీస్ రోడ్, హౌసింగ్ బోర్డు, శివాజీ నగరంలో విద్యుత్ ఉండదని వినియోగదారులు ఇందుకు సహకరించాలని కోరారు. యోగా డే సందర్భంగా తణుకు పురపాలక సంఘం పరిధిలోని 27 సచివాలయాల కార్యదర్శుల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రావు వెంకటరత్నం మాట్లాడుతూ యోగా అనేది నిరంతర ప్రక్రియ కావాలి అన్నారు. రోగాలు దరిచేరవని, మానసిక రుగ్మతలు పోతాయని చెప్పారు. వావిలాల సరళాదేవి మాట్లాడుతూ ప్రాచీనమైన యోగా కార్యక్రమం భారతదేశంలోనే పుట్టిందని, యోగా గురువు శ్రీనివాసరెడ్డిని కూడా ఆమె సత్కరించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, మంత్రిరావు బాబు, తాతపూడి మార్తిరావు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, షేక్ సురసాహెబ్, స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, మేనేజర్ వి చంద్రశేఖర్, టిపిఓ వై శ్రీనివాస్, డిఈ ఈశ్వర్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటిలేటర్గా ఉండాలి. మన చేతులు పాసుతో ఎదరికి కింద కంటామోనే మన సూప్ ఎదురంగా చూడాలి. శలభాసన
మరి మన శరీరాన్ని మనం కంట్రోల్లో ఉంచుకొని ధ్యానం మీద లగ్నం చేయడమే యోగా. ఇది భారతదేశంలోనే పుట్టింది, భారతదేశంలో నడుస్తుంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా యోగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఉదయం నుంచి సాయంకాలం దాకా మీటింగుల్లో ఉన్న ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా మొదట్లో ఎలా ఉంటారో చివరిలో అలాగే ఉంటారు. దానికి కారణం వారికి ఉండే డిసిప్లిన్, ఆహారం మీద శరీరం మీద వారికి పట్టు. యోగా చేస్తే తొలగిన రుగ్మత లేదు. ఏ రుగ్మత అయినా యోగా ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. యోగా చేయడం వల్ల లాభాలు శారీరకం, ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అన్నది ఋషులు వాళ్ళు యోగా ద్వారా సాధిస్తారు. శారీరకంగా మనం ఈ రోజుల్లో మనకున్న సమయంలో ఒక గంట సేపు అంటే ఒక 60 నిమిషాల సేపు మన శరీరాన్ని యోగా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం ఆరోగ్యంగా ఉంటే మన చుట్టూ ఉండే మనం బాగుంటాం, మన చుట్టూ వాళ్ళు బాగుంటారు. ఏదైతే యోగాంధ్ర ఉందో ఆ యోగాంధ్ర నిమిత్తం మనం నెల నుంచి ఇక్కడ కమిషనర్ గారు, మేనేజర్ గారు మొత్తం మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుందండి. మరి అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రాం రోజు కూడా విజయవంతం చేస్తున్నారు. మరి ఈ రోజు ఒక్క రోజే చేసి మీరు ఆపొద్దు. 24 గంటలు 1 గంట కష్టపడండి. 1 గంట కష్టపడితే మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లే, సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. ఏదైతే మనకి యోగా ఉందో యోగాలో ముఖ్యమైన ప్రక్రియ ప్రాణాయామం. ప్రాణాయామం పేరులోనే ఉంది ప్రాణం. ప్రాణాయామం చేస్తే ప్రాణం నిలబడుతుంది, గుర్తుపెట్టుకోండి. 1 గంట సేపు కష్టపడండి. ప్రాణాయామం ఎప్పుడైతే చేసేమో మన లోపల కణాలన్నీ శుద్ధి అవుతాయి. లోపల కణాలన్నీ ఆక్సిజన్ లెవెల్ పెరిగి అది శుద్ధి రక్త ప్రసరణ జరుగుతుంది. బోర్ కాంచి తల వెంట్రుక వరకు మూలాధార చక్రం నుంచి సశక్ర వరకు టోటల్ బాడీ శుద్ధి అవుతుంది. యోగా మించిన సాధన మరొకటి లేదు. మీరు వాకింగ్, జిమ్, కరాటే, కుంఫు, జూడో, బాక్సింగ్, కుస్తీ, వాలీబాల్, ఫుట్బాల్ ఏదైనా గోల్డ్ మెడల్ సాధించవచ్చు కానీ సంపూర్ణ ఆరోగ్యం సాధించలేదు. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే మనకి యోగా ఒకటే, గుర్తుపెట్టుకోండి. 1 గంట సేపు చేయండి, మిగిలిన 23 గంటలు మీరే హీరో. యోగా డే సందర్భంగా తణుకు బొమ్మల వీధి నందు గల అమ్మా భగవాన్ ధ్యాన మందిరం నందు ఇంపల్స్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా గురువుగా బెల్లంకొండ సత్యశ్రీ పాల్గొని విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన చక్కని శిక్షణతో యోగా నేర్పించారు. అనంతరం సత్యశ్రీని శాలువా పుష్పగుచ్చంతో వావిలాల వెంకట రమేష్ సరళాదేవి దంపతులు సత్కరించారు. ఈ సందర్భంగా గురించి రైట్ సైడ్ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ శ్వాస విడిచిపెట్టండి. మాత్రమే ధ్యాస పెట్టండి. 6 స్ట్రైట్. ఇన్హేల్, రైట్ సైడ్. ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా. ఫాస్ట్. 5, 6, 7. లెఫ్ట్ లెగ్ అప్, down. Relax. Again. Close your eyes. వృక్షాసనం చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. అసలు యోగా బుద్ధుడి కాలం నుండి ఆరంభమైంది. బుద్ధుడి ప్రవచనాల్లో భాగంగా ఈ యోగా అనేది కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి నుండి కూడా దీనికి ఒక చారిత్రక ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. సో ఇంతటి గొప్ప ప్రాధాన్యత కలిగిన యోగాని మనం అందరం తెలుసుకోవడం ఎంతో అవసరం. యోగాని అభ్యసించగలిగితే మన లక్ష్యాన్ని సవ్యంగా నిర్వర్తించగలుగుతాం. ఇప్పుడున్న సమాజంలో మనకు తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. చదువు పట్ల శ్రద్ధ చూపించలేకపోవడం, ఏం చదవాలి, ఎలా చదవాలి, లేదా ఎగ్జామ్స్ టెన్షన్స్ వల్ల నిద్ర లేని తనం
ఇవన్నీ అధిగమించడానికి యోగా అనేది ఒక మార్గంగా మనం ఎంచుకోగలిగితే ఇవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల 4 నెలల వేతన బకాయిలు, 36 నెలల PF బకాయిలు తక్షణమే చెల్లించాలని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 60 మందికి తగ్గకుండా పారిశుధ్య కార్మికులను నియమించి కార్మికులకు పనిభారం తొలగించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు, AITUC జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. శనివారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్ పారిశుధ్య కార్మికులకు ఇస్తున్న అతి తక్కువ వేతనాలే నెల సక్రమంగా ఇవ్వకపోవడంతో పస్తులతో విధులు నిర్వహిస్తున్నారు అన్నారు. మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్మాని పుష్పలత, ప్రసన్న కుమార్ తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. కార్మికులు 4 నెలల వేతన బకాయిలు, హాస్పిటల్ పారిశుధ్య కార్మికులు 4 నెలల వేతన బకాయిలు, హాస్పిటల్ పారిశుధ్య కార్మికులు 4 నెలల వేతన బకాయిలు చెల్లించాలి. PF బకాయిలు తగ్గించాలి. హాస్పిటల్ పారిశుధ్య కార్మికులపై పనిభారం నియమించాలి. 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికుల్ని 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికుల్ని వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత జిందాబాద్. AITUC ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకి 4 నెలలుగా వేతనాలు బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఏ నెల కూడా నెల వాళ్ళకి సకాలంలో వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పారిశుధ్య కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనాలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి వేతనాలు. అవి నెల చెల్లించకపోవడంతో వాళ్ళ పస్తులతో ఇవాళ విధులు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి 5 నుంచి 6 నెలల సైతం కూడా వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 4 నెలలుగా వేతనాలు లేకుండా వాళ్ళు విధులు నిర్వర్తించడం అంటే ఎంత కష్టసాధ్యమో ఇవాళ ప్రభుత్వం అధికారులు గమనించాలి. ఇవాళ వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే PF బకాయిలు దాదాపుగా 5 సంవత్సరాల కాలంగా వీళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి కాంట్రాక్టర్ వద్ద కేవలం 18 నెలలకు మాత్రమే ఇవాళ PF జమ చేయడం జరిగింది. దాదాపుగా 36 నెలలకు పైగా PF ఇవాళ జమ కావట్లేదు. అంటే 100 కోట్ల రూపాయలు PF సొమ్ము ఇవాళ బ్యాంకు కార్మికుల ఖాతాల్లో జమ కాకుండా దుర్వినియోగం అవుతూ ఉంది. ఇవాళ PF సక్రమంగా అమలు జరపలేనటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు కార్మికులకి PF ESI అయినటువంటిది. ఇవాళ PF కానీ ESI కానీ ఇవాళ కార్మికులకు సక్రమంగా జమ అవ్వట్లేదు. 100 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి చోటు చేసుకుంటా ఉంది. వాళ్ళ కార్మికులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి PF సొమ్ము వాళ్ళ ఖాతాలో జమ కావట్లేదు. ఎన్నిసార్లు అధికారులకి వీళ్ళ జిల్లా కలెక్టర్ గారి స్థాయిలో కూడా వినతి పత్రాలు ఇచ్చి ఫిర్యాదులు చేసినా వీళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. తక్షణమే PF బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళ తణుకు ఇవాళ ఏరియా హాస్పిటల్కి ఉన్నటువంటి హాస్పిటల్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చి 100 పడకల నుంచి 150 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఏరియా హాస్పిటల్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి కేవలం 18 మంది కార్మికులతోనే ఇవాళ విధులు నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. ఇవాళ 150 పడకల హాస్పిటల్ స్థాయి పెరిగింది. మొదట్లో ఒకటే భవనం ఉండేది. ఇవాళ 5-6 భవనాలు, చాలా పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరిగింది. కానీ పారిశుధ్య కార్మికుల్ని ఏమాత్రం నియమించకుండా వీళ్ళతోటి ఆ పనులు చేయించడం ద్వారా తీవ్రమైనటువంటి పనిభారంతో అనారోగ్యాలకు గురై వీళ్ళ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ఇవాళ 150 పడకల స్థాయికి అనుగుణంగా అంటే కనీసం 110 మంది పారిశుధ్య కార్మికులు నియమించవలసినటువంటి అవసరం ఉంది. కనీసం మేము 60 మందినైనా పారిశుధ్య కార్మికులు నియమించమని చెప్పి ఇవాళ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, హాస్పిటల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ సమస్య పరిష్కారం చేయట్లేదు. వాళ్ళ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ జరుగుతుందంటే వీళ్ళు మొత్తంగా శ్రమ కోర్చి వాళ్ళ తీవ్రమైనటువంటి పనిభారంతో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇవాళ హాస్పిటల్లో కార్మికులకి సకాలంలో వేతనాలు ఇవ్వాలి, PF బకాయిలు చెల్లించాలి, హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కార్మికుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు న్యాయమైనటువంటి సమస్యలు, వీటిని పరిష్కారం చేసేదానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే రానున్న కాలంలో సమ్మె చేయడానికి కూడా మేము సమాయత్తం అవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ పిలుపునిచ్చారు. శనివారం నరేంద్ర సెంటర్లోని జూలై 9 సమ్మె డోర్ స్టిక్కర్ ఆవిష్కరణ సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది. జయప్రదం చేయండి జూలై 9 జాతీయ సమ్మె, రద్దు చేయాలి లేబర్ కోడ్స్, కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ ఉద్యోగ కార్మికులకు చాలా నష్టం చేస్తాయని అన్నారు. కార్మికులు ఉద్యమించకుండా, కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని తెలిపారు. జూలై 9 జాతీయ సమ్మె రాజకీయాలకు అతీతంగా కార్మికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమారి, గార రంగారావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తణుకు 3వ వార్డులో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది గుబ్బల శ్రీను, గాజుల మణికంఠ, సొరపల్లి శ్రీను, గుబ్బల జ్ఞానేశ్వరరావు, గుత్తుల లక్ష్మీనారాయణ, గుత్తుల పెద్దిరాజు పాల్గొన్నారు. విశాఖలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరైన ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ పాల్గొని యోగాంధ్ర 2025 కార్యక్రమం గిన్నిస్ రికార్డ్ సృష్టించడం అభినందనీయమని ఆయన అన్నారు. యోగాలో సూరత్ రికార్డును అధిగమించడం గర్వకారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తణుకు డిపో గ్యారేజ్ ఆవరణలో గ్యారేజ్ సిబ్బంది, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు మరియు కార్గో సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారని, అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా నిర్వహించారని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తణుకు మాంటిసోరి కళాశాలలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులచే వివిధ రకాల ఆసనాలు, ధ్యానం, సూర్య నమస్కారాలు మొదలైన ఆసనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ అన్పతి ప్రకాష్ రావు మాట్లాడుతూ యోగా ఒక దినచర్యలో భాగం కావాలని, దీనివల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గి శారీరక, మానసిక దృఢత్వం ఏర్పడి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. తమ పాఠశాలలో ఆసక్తి గల విద్యార్థులను యోగా శిక్షణ తరగతులు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని, అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తెలిసినట్టే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు యోగాంధ్ర అనే కార్యక్రమం గత కొన్నాళ్ళుగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో ఈరోజు మన తణుకు మాంటిసోరి స్కూల్లో కూడా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. యోగా అనేది మీ మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఏదో ఈరోజు జరిగే కార్యక్రమంగా దీన్ని భావించకూడదు. రోజు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మీరు మెంటల్గాను, ఫిజికల్గాను కూడా ఫిట్గా ఉండి మంచి చదువు, మంచి ఆరోగ్యం కూడా పొందాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తణుకు రామకృష్ణ సేవా సమితి సజ్జాపురం నందు 27, 28, 29, 30 వార్డుల సచివాలయం వారు బసవ రామకృష్ణ ఆధ్వర్యంలో యోగా క్లాసులు నిర్వహించారు. 27, 28, 29, 30 వార్డుల సచివాలయ సిబ్బంది మరియు గండి రామకృష్ణ, 27వ వార్డు మాజీ కౌన్సిలర్ కుప్పాల ఇందిర, 29వ వార్డు మాజీ కౌన్సిలర్ కాకిలేటి సత్యవాణి, 30వ వార్డు మాజీ కౌన్సిలర్ కొమ్మిరెడ్డి రమాదేవి, తణుకు వాకస్ సభ్యులు తదితరులు పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. स्वास्थ्य
పట్టుకున్న తర్వాత కుడి చేయి ముందుకు వంగాలి, వెనక సీట్ లేకుండా ముందుకు వంగాలి. నుదుటి భాగం నేలకు తాకించాలి. కాళ్ళు అందులో కూడా ఈ రోజున ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. పుట్టినప్పటి నుంచి మన చనిపోయే వరకు కూడా ఈ యోగా వల్ల మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యంగా కూడా ఎదుర్కోవడానికి ఉంటుంది, స్థిరపడటానికి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం అలాగే మోడీ గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యోగాని మరి ఈ నెల ప్రత్యేకంగా పెట్టి నెలంతా కూడా అందరినీ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఎక్కువ వదిలేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక పావు గంట 20 నిమిషాలు ఈ యోగా చేసినట్లయితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గర మార్నింగ్ రావగానే ఎందుకున్నా సరే ఒక 15 నిమిషాలు యోగా చేసి 15 నిమిషాల నుండి అక్కడ వరకు చేయించు. మీకు ఎంత వరకు ఉంటే అంతవరకు కనీసం మినిమం పావు గంట చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కూర్చున్నాం. అలాగే అందరూ కూడా ఈ యోగాన్ని చూస్తున్నారు, చేసిన వాళ్ళు కూడా అందరూ ఈ యోగాన్ని చేసి ఆరోగ్యంగా ఉన్నారని కోరుకుంటూ పతంజలి యోగా కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పతంజలి యోగా గురువు కరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తణుకు ఎన్జిఓఎస్ హోమ్ కళ్యాణ మండపంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ ఈ ఒక్కరోజే యోగా చేయడం కాకుండా ప్రతిరోజు యోగా చేస్తే యోగాని మన దినచర్యలో ఒక భాగంగా చేసుకుని ప్రతిరోజు 1 గంట యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా తయారవ్వచ్చు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ చెముకుర్తి శ్రీనివాసరావు, తాడికొండ వెంకటేశ్వరరావు, జవ్వాది వీరభద్రరావు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాత రిజిస్టర్ ఆఫీస్ వీధిలో గల వీరబ్రహ్మంగారి కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సింగళూరు చంద్రశేఖర్, సెక్రటరీ సీతాల వెంకటనారాయణ, లంకలపల్లి వెంకన్న, పెద్దపల్లి మోహన్, యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మంగారి కళ్యాణ మండపం ప్రెసిడెంట్ పట్నాల బాబుని సత్కరించడం జరిగింది. అలాగే యోగా గురువు బండి శ్రీనివాస్ ప్రసాద్ ని యోగా సాధకుడు మరియు లయన్స్ క్లబ్ పెద్దలు ఘనంగా సత్కరించారు. యోగా సాధకులు పోలిశెట్టి రంగారావు, కొల్లి మోహన్, కాకులపాటి శ్రీను, గొల్లపాటి వరలక్ష్మి మరియు యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా క్లాసులు ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు వీరబ్రహ్మంగారి కళ్యాణ మండపంలో ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని యోగా ట్రైనర్ బండి శ్రీనివాస్ ప్రసాద్ తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.